శ్రీమాత్రే నమః. శ్రీ లలితా సహస్రనామంలో 824 నామము బహురూప. ఈ నామానికి అర్థం ఏంటి అంటే బహువిధములైన లేదంటే అనేక రకములైన రూపములు కలిగినది అని అర్థం ఉంది. అమ్మవారు ఏ రూపము లేని నిరాకార స్వరూపమైనది. అయినా ఆ తల్లి అనేక రూపములు కలిగి ఉన్నది. ఏకం సత్విప్ర బహుదా వదంతి అంటే వాస్తవానికి ఉన్నది జగన్మాత యొక్క ఏకరూపమే. కానీ ఈ సృష్టిలోని 84 లక్షల జీవచరాశుల రూపముల్లోనూ స్థానుజంగమముల రూపాల్లోనూ అమ్మవారు ఉన్నారు. బహురూప అని కీర్తింపబడిన పరమేశ్వరి సాక్షాత్తు ఆ జగన్మాతే. వేదాలు భూమి యందు లెక్కలేని అనేక సహస్రములు రుద్రులు ఉన్నారు. ఆ అనేక రుద్రులకి పత్ని అయిన జగన్మాత బహురూప అవుతున్నది అని వివరించాయి. వరాహ పురాణంలో రౌద్రమైన తాపస శక్తి చాముండా అని ప్రసిద్ధి చెందినది. సత్వగుణస్థమైన బ్రహ్మశక్తి అనంతములు అని ప్రసిద్ధి చెందినది. మహాశక్తులు ఎన్ని రూపాలుగా ఉన్నవో ఆ రూపాలన్నీ శంకరుడే. ఎవరు ఆ శక్తులను ఆరాధించునో రుద్రుడు వారిని అనుగ్రహిస్తాడు. నారసింహ పురాణము ఏం చెప్పింది అంటే ఉమాదేవియే అనేక రూపాల్లో శివునకు పత్నిగా ఉన్నది. త్రిపుర సిద్ధాంతంలో ఏమని ఉంది అంటే సేమల, శుద్ధ విద్య, హయారూఢ, పరాప్రియ అనేవారు పరమశివునకు పత్నులు. మహార్ధ, ద్వాదశార్ధ, వారాహి, బగళాముఖి, తురీయ, భువనేసి, శ్రీపర, శాంభవి, శివ వీరు రుద్రునకు పత్రులు. ఇదియే సత్యము. శ్రీ తిరస్కరిణి, లక్ష్మి, మిశ్ర, కామకళ వీరు విష్ణువునకు భార్యలు. బ్రహ్మకు వాగ్వాదిని పత్ని. నవదూతికలు, హంసతి, నవసిద్ధుల దేవతలు ఈ విధంగా ఓ దేవి నీకు అనేక రూపములు నీవే కాబట్టి నీకు బహురూప అనే నామకరణం కలిగినది అని వివరించారు. తన అనేకమైన రూపాలను గీతాచార్యుడైన శ్రీకృష్ణ భగవానుడు భగవద్గీతలోని 11వ అధ్యాయమైన విశ్వరూప దర్శన యోగంలోని 5వ శ్లోకంలో వివరించారు. ఓ అర్జున, అసంఖ్యాకములైన బహువిధములైన పెక్కు వర్ణములు ఆకృతులు కల నా అలౌకికమైన రూపములను చూడుము. అనంతమైన ఆకృతులు ఇంకా వర్ణములతో కూడి ఉన్న తన విశ్వరూపంను అర్జునుడికి చూపించాడు భగవానుడు. దేవి పురాణం జగన్మాతను ఏమని పేర్కొందంటే స్థిరములు, చరములు, దేవతలు, మనుష్యులు, తిర్యక్ జంతువులు ఇవన్నీ కూడా పరమేశ్వరు యొక్క రూపములే. సూత సంహిత కూడా ఈ విధంగానే వివరించింది. జగన్మాతది విరాట్ రూపము లేదంటే వైశ్యానర రూపము అని చెప్పవచ్చు. పరమేశ్వరి సంబంధముగా ఆత్మశక్తి అనంతములకు రూపములతో మనకి కనబడుతూ ఉంటుంది. రూపమే లేని పరదేవత ఒకటే అయినప్పటికీ ఉపాధి భేదంలో చూస్తే బహురూపంగా అనబడుతూ ఉంటుంది. వామన పురాణం ఆ తల్లిని ఏ విధంగా వివరించింది అంటే ప్రపంచం అనేక రీతులుగా ఉన్నది. అటువంటి ప్రపంచంలో ఎక్కడ చూసినా ఆమెయే ఉన్నది కాబట్టి బహురూప అని అనబడుతోంది. సువాసినీలందరూ శ్రీమాత స్వరూపాలే కదా. లలితా సహస్రనామంలో ఆ జగన్మాత రూపములు అపర్ణ, అంబిక, ఆదిశక్తి, ఈశ్వరి, ఉమా, కపర్దిని, కళ్యాణి, కాత్యాయని, కామాక్షి, గాయత్రి, గౌరీ, చంద్రిక, జయ, త్రిపుర, త్ర్యంబక, దుర్గా, నందిని, నళిని, నారాయణి, పరమేశ్వరి, ప్రభావతి, బాల, బ్రాహ్మి, భువనేశ్వరి, భైరవి, మహాలక్ష్మి, మాహేశ్వరి, మాత, మోహిని, రమణి, రమ, రాజ్యలక్ష్మి, లలితాంబిక, వైష్ణవి, సర్వాణి, శాంభవి, శివ, శ్రీవిద్య, శృతి, సంధ్య, సరస్వతి, సాయిత్రి ఇలా అనేక విధాలుగా అమ్మవారిని పిలిచారు. ఇన్ని రూపములుగా శోభించు మాత కనుకనే వసన్యాది వాగ్దేవతలు ఆ మాతని బహురూప అనే నామంతో కీర్తించారు. ఏ రూపము లేని నిరాకార స్వరూపమైనది అయినప్పటికీ బహువిధములైన లేదంటే అనేక రకాలైన రూపములు కలిగినది అమ్మ. ఏకరూపమే కానీ ఈ సృష్టిలోని 84 లక్షల జీవరాశుల రూపంలోనూ స్థానుజంగమముల రూపంలోనూ కూడా ఆ తల్లే ఉంది కదా. కాబట్టి ఎన్ని పేర్లతో పూజించిన ఆ తల్లి ఒక్కటే.
కాబట్టి ఏ రూపంతోనైనా మనం అమ్మవారిని పూజించవచ్చు. ఏ రూపంలో పూజించినప్పటికీ కూడా ఆ తల్లి మనల్ని అనుగ్రహించి మనల్ని ఎల్లప్పుడూ కాపాడుతూ ఉంటుంది. శ్రీమాత్రే నమః.